ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినం దేవుని వాక్యంలో నుండి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు మనం చదువుకుందాం. జ్ఞానులతో సములైన వారెవరు, జరుగు వాటి భావములను ఎరిగిన వారెవరు, మనసుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనం మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకం చేసుకొని రాజుల కట్టడకు లోబడమని నేను చెబుతున్నాను. రాజుల సముఖం నుండి అనాలోచనగా వెళ్ళకు, వారు తాము కోరినదల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యంలో పాల్పంచుకొనుకు. రాజుల ఆజ్ఞ అధికారం గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగల వాడెవడు? ధర్మం ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. సమయం వచ్చుననియు న్యాయం జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకుందరు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనసులు చేయు కీడు బహుభారమును. సంభవింపబోకున్నది నరులకు తెలియదు, అది ఎలాగ సంభవించునో వారికి తెలియజేయు వారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు, మానదినం ఎవరికి వశం కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు, దౌష్ట్యము దానిని అనుసరించు వారిని తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గురించి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసేది. మరియు ఒకడు మరొకరి పైన అధికారి అయి తనకు హాని చేయుట కలదు. మరియు దుష్టులు క్రమంగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయంగా నడుచుకుని వారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనుక్కోబడి పట్టణస్థుల వలన మరవబడి ఉంటయు నేను చూస్తుంది. ఇదియు వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవడం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమంగా నుండుననియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమం కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదుననియు నేనెరుగుదును. వ్యర్థమైనది మరొకటి సూర్యుని క్రింద జరుగుతున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుతున్నది. ఇదిను వ్యర్థమే అని నేను అనుకుంటున్నాను. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటియూ లేదు గనుక నేను సంతోషమును పొగిడితిని. బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదే వారికి తోడుగా ఉన్నది. జ్ఞానాభ్యాసం చేయుటకును దీవారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారాలను చూచుటకును నా మనసు నేను నింపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనసులు కనుగొనవలనని మనసు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదని, దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను ఎవరైనా కనుగొనచాలని నేను తెలుసుకుంటుని. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.